బిగ్ బాస్ 8 విజేత నిఖిల్. సో బిగ్ బాస్ షోకున్నంత టీఆర్పీ చాలా షోస్కి లేదు సార్. ఎందుకు బిగ్ బాస్ మీద అంత క్రేజ్? బిగ్ బాస్కి ఎందుకు అంత క్రేజ్? అంటే వాస్తవంగా మన దేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్త షో. యాక్చువల్గా బిగ్ బ్రదర్ అంటారు. సో నేను చదివిన దాని ప్రకారం ఒక 50 కంట్రీస్లో ఈ షో నడుస్తుంది. మామూలు విషయం కాదు. అంటే సిమిలర్ షో మన దగ్గర బిగ్ బాస్ ప్లేస్లో నడుస్తుంది. మరి ఒకే షో నార్మల్గా కల్చరు, బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, స్వభావాలు చాలా తేడాలు ఉంటాయి. నీకు ఒక భాషలో సక్సెస్ అయింది ఇంకో భాషలో కాకపోవచ్చు. సాంస్కృతిక నేపథ్యాలు ఉంటాయి, సామాజిక లక్షణాలు ఉంటాయి. కానీ ఈ బిగ్ బాస్, బిగ్ బ్రదర్ 50 కంట్రీస్లో కూడా పాపులర్ షో. దీనికి కారణం ఏంటి? ఇంకా మన దగ్గర అంత రీసెర్చ్ జరగాల్సినంతగా జరగలేదు. కానీ మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. అంటే వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ బిగ్ బాస్ అని. బిగ్ బాస్ సైకాలజీ ఏంటి, బిగ్ బాస్ ఎందుకు పాపులర్, బిగ్ బాస్ పై సమాజంపై ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఇలాంటి అంశాలపైన చాలా పెద్ద రీసెర్చ్ ఉంది. వాస్తవంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఇందులో ఉన్న యునీక్నెస్, నేను కూడా దీని సైకాలజీ ఆఫ్ బిగ్ బాస్ చదవటానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని ఎపిసోడ్లు సెలెక్టివ్గా చూశాను. అంటే ఓవరాల్గా ఫీల్ అర్థమవుతాను. నేను ఫైనల్తో సహా మీకు 6 years క్రితం మాట్లాడాను ఒకసారి. బిగ్ బాస్ ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఇప్పటికీ 5,80,000 మంది చూశారు. అది కూడా నా ఛానల్ కొత్తగా పెట్టిన సమయంలో 2018లో. సో అప్పుడు హార్డ్లీ 10,20,000 సబ్స్క్రైబర్లు ఉన్న సమయంలో మాట్లాడాను. సో ఎందుకు ఇంత క్రేజ్ బిగ్ బాస్ పైన అనే క్వశ్చన్ ఒకటి. రెండవది, బిగ్ బాస్ సమాజంలో ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముందు బిగ్ బాస్కు ఎందుకంత క్రేజ్? ఇందులో యునీక్నెస్ ఏంటంటే, కొంతమంది అంతకుముందు పరిచయం లేని వ్యక్తుల్ని ఒక వారాల తరబడి, మన తెలుగులో అయితే అది 105 days అనుకుంటాను కదా, 105 రోజుల పాటు ఒక క్లోజ్ గది, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కట్ ఆఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్, అది కూడా 24 గంటలు కెమెరాలు, మైక్రోఫోన్లు నిన్ను ఫాలో అవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు. సింపుల్గా మీరు గమనించండి శేఖర్, ఇప్పుడు మనం కెమెరా మన వైపు చూస్తున్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం, చూడనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం. సో 105 రోజుల పాటు వారి బిహేవియర్, 105 రోజుల పాటు కృత్రిమంగా బిహేవ్ చేయడం కూడా కష్టమే. అందులో ఆటోమేటిక్గా నీ రియల్ బిహేవియర్ బయటకు వస్తుంది 105 days అంటే. సో ఆ పరిచయం లేని వ్యక్తుల్ని, బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి, మీకు నిరంతరం కెమెరాలు, మైక్రోఫోన్లు ఫాలో అవుతున్న సమయంలో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, తనలో ఉన్న ఉద్వేగాలు, ఉద్రిక్త భావాలు, తనలో ఉన్న బలహీనతలు, తన వ్యక్తిత్వంలో ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ను, పాజిటివ్ ఉంటే పాజిటివ్ షేడ్స్ను, వీటన్నిటినీ మనిషి అనివార్యంగా ప్రదర్శిస్తుంటాడు. సైకాలజీలో కన్ఫైన్మెంట్ స్టడీస్ అంటారు. ఈ కన్ఫైన్మెంట్ స్టడీస్, గ్రూప్ డైనమిక్స్, అందులో ఒక్కరు కాదు, అది రియల్గా మన హౌస్ లాగానే ఉంటుంది. అది వాస్తవంగా స్టూడియో అయినా మీకు అందులో కిచెన్ ఉంటుంది. ఇట్స్ జస్ట్ లైక్ అవర్ హౌస్, మన ఇల్లు లాగానే ఉంటుంది. సో అందుకే మీకు నాగార్జున హోస్ట్ ప్రతి షో ఎండింగ్లో, ఆల్మోస్ట్ ఆల్ షోస్, ప్రతి కాకపోయినా మీ ఇంటిని చూడండి పైన చూడండి, మా ఇంటిపై కనేయండి, అది కరెక్ట్గా డైలాగ్ గుర్తులేదు కానీ మీ ఇంటికి మా ఇంటికి లింక్ చేసి మాట్లాడుతుంటా నాగార్జున. అంటే ఇది ఒక ఇల్లును, అంటే ఇట్స్ ఎ మైక్రోకాజం ఆఫ్ ఏ హౌస్ ఇన్ ఎ సొసైటీ. అంటే మన ఇల్లు, మన సమాజంలో ఒక ఎవరేజ్ హౌజు, ఆ హౌజులో రియల్ క్యారెక్టర్స్, వాళ్ళు బిహేవ్ చేసేటువంటి తీరు, వీటన్నిటినీ పోలి ఉంటుంది మీకు. అందుకే ఇందులో ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం. వాస్తవంగా మనం బయట ప్రపంచంతో కట్ ఆఫ్ చేసి ఉంటాం. పరిచయం ఉన్న వ్యక్తులమే ఒక ఇంట్లో ఉంటాం, బయట ప్రపంచంతో కట్ ఆఫ్ కాదు. కానీ నిరంతరం ఒక హౌస్లో ఏముంటాయి? కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, బతిలాడుకోవడం ఉంటుంది, అరుచుకోవడం ఉంటుంది, అన్ని రకాల భావోద్వేగాలు మన ఇంట్లో. మనం నిరంతరం తొందరపాట్లు ఉంటాయి, ఇలాంటి అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండేటువంటి ఫీలింగ్స్. సహజంగా మనిషికి ఉండే స్వభావం ఏంటంటే, తనపైన ఫోకస్ ఉండదు, ఇతరులపైన ఫోకస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫోకస్ ఆన్ అదర్స్ అనేది హ్యూమన్ సైకాలజీలో క్యారెక్టర్. వాస్తవంగా జీవితంలో సక్సెస్ కావాలంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఉండాలి.
ఫోకస్ ఆన్ అదర్స్ ఉంటుంది ఇక్కడ. ఫోకస్ ఆన్ అదర్స్ను బిగ్ బాస్లో అది హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఈ బలహీనతను బిగ్ బాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఒక రకంగా బిగ్ బాస్ చాలా పెద్ద పరిశోధన జరిపి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది అని మనోవైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు జరిపి క్రియేట్ చేసినటువంటి ఒక షో ఇది. ఇది స్క్రిప్టెడ్ కాదు, నాకు తెలిసినంత వరకు లార్జ్లీ అన్స్క్రిప్టెడ్. ముందు వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి ఉండడం కాదు. అంటే ఒక మనిషి ఎలా రిలేట్ అవుతాడు. ఇప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఎక్కువ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఎందుకు వచ్చేది? సినిమాలకు వచ్చే వాళ్ళలో అత్యధిక ఉమెన్ ఉండేది. ఉమెన్లో భావావేశాలు, ఒక ఆదర్శవంతమైన కోడలు, ఒక గయ్యాలి అత్త, ఒక ఈర్ష్యతో ఉండే ఎరాలు, తోటి కోడలు, ఇలా ఒక ఇబ్బందులు పడే కోడలు, ఇలాంటి అనేక క్యారెక్టర్స్, ఒక మంచి మామ, బాధ్యత కలిగిన కుటుంబ పెద్ద, సో ఇలా రకరకాల బాధ్యత మరచిన కొడుకు, ఇలాంటివన్నీ అన్న చెల్లెళ్ళలో ఉండే ఒక చెల్లె జీవితం కొరకు త్యాగం చేసే అన్న మీద ఆప్యాయతతో భర్తతో కూడా ఎదిరించే చెల్లి, ఇవన్నీ మన ఇంట్లో ఉండే హ్యూమన్ క్యారెక్టర్స్, ఇవన్నీ హ్యూమన్ ఎమోషన్ మన ఇళ్ళల్లో కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సినిమాల్లో తెరకెక్కించేవారు. సినిమా మామూలుగా విజయవంతమయ్యేది కాదు. ఈ సెంటిమెంట్, ఫ్యామిలీ సెంటిమెంట్ పండించినప్పుడు నాకు చిన్నప్పుడు గుర్తు, మా అమ్మ, మా పెద్దమ్మలు, చిన్నమ్మలు, మా అత్తమ్మలు అందరూ సినిమాలకు పోతే టవల్ పట్టుకొని వెళ్ళేవారు ఏడవడానికి. అంత ఏడిచేవాళ్ళు ఆ సినిమాలలో కూర్చొని. సో అలా మనిషి జీవితంలో ఉండే ఎమోషన్స్, అక్కడ ఒక గయ్యాలి అత్తను చూసి ఆ గయ్యాలి అత్త బాధితురాలు నిజ జీవితంలో ఉన్నప్పుడు తనతో రిలేట్ అయ్యేవాళ్ళు, కనెక్ట్ అయ్యేవాళ్ళు. అయ్యా నా లైఫ్ కూడా ఇది కదా. ఈర్ష్యపడేటువంటి తోడికోడలు చూసి ఈర్ష్యపడేటువంటి తోడికోడలు బాధితురాలు కనెక్ట్ అయ్యేవాళ్ళు. ఈవెన్ రివర్స్లో కూడా ఈర్ష్య లేని తోడికోడలు కనబడదు అనుకోండి, ఈర్ష్యను భరిస్తున్న తోడికోడలు కనెక్ట్ అయ్యేది. చూడు ఎంత బాగుంది, మన ఇంట్లో కూడా ఇలా ఉంటే బాగుండేది. అందువల్ల ఫిలిం మీడియం ఆ రోజుల్లో కనెక్ట్ చేసేది. కానీ అందులో ఒక బలహీనత ఉంది. ఏంటిది బలహీనత అంటే అది సినిమా, అది ఫిక్షన్, అది నిజ జీవితం కాదు. అది తెరపైన కొంతమంది నటిస్తున్నారు, అది ఎవరో ఒకరు స్క్రిప్ట్ రాస్తే నటిస్తున్నారు. బిగ్ బాస్ షో కూడా ఈ రకమైన హ్యూమన్ ఎలిమెంట్స్ను, అంటే ఆఫ్లైన్లో ఉన్న హ్యూమన్ ఎమోషన్స్ను తెరపై చూస్తున్న హ్యూమన్ ఎమోషన్స్ను కనెక్ట్ చేసింది. కానీ ఈ కనెక్షన్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది రియల్ లైఫ్. అక్కడ అది రియాలిటీ షో, నిజంగా వ్యక్తులు నటిస్తున్న వారు కాదు, వాళ్ళు రియల్ వ్యక్తులు. ఇక్కడేమో ఫిక్షన్, ఎవరో కథ రాశారు, ఎవరు స్క్రిప్ట్ రాశారు, డైరెక్టర్ ఇచ్చారు, ఇది కృత్రిమం, అదేమో వాస్తవం. నీ కళ్ళ ముందు వాస్తవ జీవితము ఆవిష్కరించబడుతుంది. అది కూడా ఇంకో ఇల్లు. ప్రతి మనిషికి ఉండే స్వభావం ఏంటంటే పక్కింట్లో చిన్న గొడవైనా ఆసక్తితో హ్యూమన్ సైకాలజీ. మనం రోడ్డు మీద పోతూ ఉంటాం, మీరు గమనించండి, రోడ్డు మీద కూడా బాధపడుతూ ఉంటే మనిషి రియాక్ట్ కాడు. కానీ రోడ్డు మీద నలుగురు కొట్లాడుకుంటున్నారు అనుకోండి, వాడు బండి ఆపి చూస్తాడు. నలుగురు కొట్లాడుకుంటే బండి ఆపి చూస్తారు, ఒక వ్యక్తి బాధపడుతుంటే మాత్రం చూడరు. ఇది హ్యూమన్ సైకాలజీ. హ్యూమన్ సైకాలజీలో ఉండే ఈ నెగటివ్ షేడ్ కాస్త బిగ్ బాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. అందుకే ఫోకస్ ఆన్ అదర్స్ హౌస్, నాట్ ఆన్ యువర్ హౌస్, నాట్ ఆన్ యువర్ సెల్ఫ్. సో అందువల్ల ఈ హ్యూమన్ రిలేషన్ ఎంత బ్యూటిఫుల్గా కనెక్ట్ చేస్తుంది అంటే, ఇప్పుడు మనకు ఉదాహరణకు రోహిణి అనే పర్సన్ ఉన్నారు అందులో. సో ఆమె ఒక అగ్రెసివ్ మేల్ పర్సన్తో కంపీట్ చేసి చివరకు గెలుస్తుంది. ఇది సహజంగానే ప్రతి ఉమెన్ ఎంపవర్ కావాలనుకునే ప్రతి ఉమెన్ కనెక్ట్ అవుతారు. అందుకే మీకు రోహిణి ఈ అగ్రెసివ్ మేల్ పర్సన్ పైన గేమ్లో గెలిచినప్పుడు పాట పెడతారు మనకు. అది విజిల్ అనే తెలుగు సినిమా అనుకుంటా, తమిళ్ సినిమా బిగిల్ అనుకుంటా తమిళ్లో, తెలుగులో విజిల్. ఆ సినిమాలో ఉన్న ఒక పాట శివంగి అన్న పాట, నిన్న నేను ఆసక్తిగా ఉండి ఆ పాట చూశాను. ఆ పాట కింద కామెంట్లన్నీ రోహిణి గురించి ఉన్నాయి, మీరు ఆన్లైన్లో చూడొచ్చు. శివంగి పాట ఇన్ విజిల్ ఫిలిం అని కనుక కొడితే వస్తుంది. ఆ పాట ఎప్పుడో రికార్డ్ అయి పెట్టింది, కానీ దాని కింద కామెంట్లన్నీ మీకు రోహిణి గురించి ఉంటాయి చూడండి. అంటే అలా కనెక్ట్ అవుతారు జనం. సో రోహిణిలో శివంగి చూశారు, రోహిణిలో ఒక అగ్రెసివ్ మేల్ పైన కంపీట్ చేసి గెలిచిన ఒక ఎంపవర్డ్ ఉమెన్ చూశారు. ఒక దశలో ఆమె ఫైనల్ వరకు వస్తా అనుకున్నారు, కానీ ఈ బిగ్ బాస్లో కూడా ఒక బయాస్ ఉంటుంది, జెండర్ బయాస్. అసలు ఉమెన్ను ఎప్పుడు నార్మల్గా గెలవరు,
ఇది ఇక్కడే కాదు, బిగ్ బ్రదర్లో కూడా బయాస్ ఉంది. బిగ్ బ్రదర్లో ఫైనల్లో గెలిచిన వాళ్ళలో హార్డ్లీ 20% కూడా బ్లాక్స్ నాన్ వైట్స్ ఉండరు, హార్డ్లీ 30% కూడా ఉమెన్ ఉండరు. బిగ్ బ్రదర్లో గెలుస్తున్న వారు ఎవరు అని లెక్కలు తీస్తే వైట్ యంగ్ మేల్ గెలుస్తుంటారు. అంటే ఎంత భయంకరమైన స్టీరియో టైప్స్ బిగ్ బాస్ పర్పెచ్యువేట్ చేస్తున్న దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే ఇది మరి జనం ఎందుకు లెక్కేస్తారు? సమాజం అట్లుంది కదా, సమాజం అలా లేకపోతే ఉండదు. సమాజంలో వైట్ రేసిజం ఉంది, సమాజంలో అమెరికన్ సమాజంలో బ్లాక్స్ పట్ల నాన్ వైట్స్ కలర్స్ పట్ల ఒక వ్యతిరేక భావన ఉంది. ఆ భావనను బిగ్ బ్రదర్ ఎక్స్ప్లాయిట్ చేసి తెరపైకి ఎక్కిస్తుంది. తెరపైకి ఎక్కించే వరకు జనం కనెక్ట్ అయిపోతున్నారు. ఎలా డిస్క్రిమినేట్ చేసే వైట్ కనెక్ట్ అవుతున్నాడు, నేను చేసేదే కదా అని. డిస్క్రిమినేషన్ గురవుతున్న బ్లాక్ కనెక్ట్ అవుతున్నాడు, నేను అనుభవించేదే కదా అని. మీకు అదే స్టీరియోటైప్ బిగ్ బాస్లో కూడా కనబడుతుంది. అంటే అందుకే మీరు ఉమెన్ ఎంత బ్రహ్మాండంగా ఆడినా, ఎంత బ్రహ్మాండంగా పర్ఫామ్ చేసినా, ఒక రోహిణో ఒక ప్రేరణ ఫైనల్ దాకా కూడా రారు. లాస్ట్ 5లో రావడమే కష్టం. మీరు లాస్ట్ 5లో కూడా నలుగురు, నాకు గుర్తున్నంత వరకు, నేను సబ్జెక్ట్ కరెక్షన్ ఏంటంటే ప్రతి ఎపిసోడు మొత్తం చూడలే, అంత సమయం ఉండదు కనుక. సో సైకాలజీ అర్థం చేసుకోవడానికి చూశాను కొన్ని కనుక. ఒక రోహిణో ఒక ప్రేరణ రేర్గా ఉంటారు, అది కూడా లాస్ట్ 5లో ఒక్కరే వచ్చారు, ప్రేరణ అనుకుంటే వచ్చినట్టు సబ్జెక్ట్ కరెక్షన్. ఇక అంటే నలుగురు మగవాళ్ళే, ఫైనల్ కూడా మగవాళ్ళే గెలుస్తారు. అంటే సమాజంలో ఉండే బయాసెస్ను తెరపైన చూపెడుతుంటారు సటిల్గా, దాంతో ప్రజలు కనెక్ట్ అవుతారు. ఆ బయాస్ అనుభవిస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు, బయాస్ను ప్రదర్శిస్తున్న వాళ్ళు కనెక్ట్ అవుతారు. అందుకే మీరు రోహిణి ఎప్పుడైతే ఒక అగ్రెసివ్ మేల్ పర్సన్ పైన గెలిచిందో, అది జీవితంలో తాము కావాలనుకున్నవారు, తాము ఇలాగా ఉండాలి అనుకున్నవారు, ఇలాగా ఉండాలనుకుని ఉండలేని వారు వెంటనే కనెక్ట్ అయిపోయారు. ఇమీడియట్గా కనెక్ట్ అయిపోయి మీకు రోహిణికి అంత అప్రిసియేషన్ వచ్చి లాస్ట్ వరకు కూడా గెలుస్తుందని కొన్ని దశ వచ్చారు. ఆమె వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటారు. అంటే హౌస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఉండరు, మధ్యలో ఉంటారు. సో అందువల్ల మీకు ఇదొక క్యారెక్టర్. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. ఇంకో క్యారెక్టర్, మీరు ఇప్పుడు గెలిచిన నిఖిల్ ఉన్నాడు, ఈయన క్యారెక్టర్ చూస్తే మీకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అని తెలుగు సినిమా ఉంది, గుర్తుంది. అందులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ రేలంగి మామయ్య అని. రేలంగి మామయ్య క్యారెక్టర్ ఏంటంటే అందరూ అభిమానించే క్యారెక్టర్. సో అందరితోని బాగుంటాడు, అందరినీ ప్రేమగా చూసుకుంటాడు, అందరినీ బాగా పలకరిస్తుంటాడు. ఇప్పుడు మన ఇళ్ళలో కూడా ఇలాంటి రేలంగి మామయ్యలు ఉంటారు, మీరు గమనించండి. అరుదుగా ఉంటారు, కానీ ఉంటారు. అరుదుగా ఉన్న వారిని చాలామంది గౌరవిస్తుంటారు కుటుంబంలో. సో ఇలాంటి రేలంగి మామయ్యలు మా ఇంట్లో కూడా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు. అందుకే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్, రేలంగి మామయ్య క్యారెక్టర్ అంత బ్రహ్మాండంగా హిట్ అయింది. ఇప్పటికీ కూడా ఇప్పుడు గెలిచిన నిఖిల్ కూడా రేలంగి మామయ్యతో కంపేర్ చేసి రేలంగి మామయ్య క్యారెక్టర్తో పోల్చుకుంటారు. అంటే అక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ప్రకాష్ రాజ్ క్యారెక్టరు అంత పాపులర్ కావడము, బిగ్ బాస్లో ఆ రకమైన క్యారెక్టర్ను పోలిన నిఖిల్ను జనం అంగీకరించడానికి మధ్యలో కనెక్ట్ ఏంటి? ఆల్రెడీ ఒక పాపులర్ క్యారెక్టర్ను మా సమాజంలో ఆ భావన పర్సెప్షన్ ఉంది. వెంటనే నిఖిల్ అలా కనెక్ట్ అలా కనిపించడంతోనే ఆయన జనం మద్దతు కూడా ఉంది. ఎందుకంటే ఇందులో ఓటింగ్ ఉంటుంది. అంటే నీవు ఒక వ్యక్తి హౌస్లో కంటిన్యూ కావాలన్నా ఓటింగ్ కీలకం, టాప్లో రావాలన్నా ఓటింగ్ కీలకం. అందువల్ల అల్టిమేట్గా మనము ప్రొడ్యూసర్లనే తప్పు పట్టలేం. సమాజంలో ఉన్న బయాస్ అంటే మగవాళ్ళు ఎక్కువ మాత్రమే ఉంటున్నారంటే అర్థం సమాజం అలా తయారైంది. సమాజం ఇప్పుడు నేను యూట్యూబ్లో ఉమెన్ గురించి వీడియో పెడితే ఎవడు చూడడు. అంటే అంత భయంకరమైన జెండర్ బయాస్ మన సమాజంలో మనకు తెలియకుండానే ఉన్నది. దానికి బిగ్ బాస్ ఓటింగ్ ప్యాటర్న్స్ ఒక ఉదాహరణ. అలా నిఖిల్ మన జీవితాల్లో ఉండే, మన కుటుంబాల్లో ఉండాలని మనం కోరుకుని, మన రేలంగి మామయ్య స్వభావం కలిగిన క్యారెక్టర్గా ఆయన ప్రవర్తించాడు కనుక, ఆయన క్యారెక్టర్ ఆ రకంగా అందరితో బాగుండడం వల్ల వెంటనే ఆయన కన్సిస్టెంట్గా కూడా పర్ఫామ్ చేశాడు. ఎప్పుడు కూడా కన్సిస్టెంట్ పర్ఫార్మర్ సమాజం అప్రిషియేట్ చేస్తుంది. ఒకసారి హిట్ కొట్టి వెళ్ళిపోయిన వాడు కాకుండా ఆయన మీరు నిఖిల్ పర్ఫార్మెన్స్లో ఒక పీరియడ్ ఆఫ్ టైం చూడండి, కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేశాడు, ఇంకా నెంబర్ 1 వచ్చాడు. ఇప్పుడు ఒక అగ్రెసివ్ మేల్ పర్సన్ ఉంటాడు, ఒక లావుగా ఉన్నటువంటి పర్సన్ ఉంటాడు. సహజంగా లావుగా ఉన్న పర్సన్ అంటే మన ఇళ్లలో ఉండే లావుగా ఉన్న పర్సనే. మన ఇళ్లలో లావుగా ఉండే పర్సన్ ఎలాంటి ఇబ్బందులు పడతాడో అలాంటి ఇబ్బందులే పడుతూ ఉంటాడు. మన ఇంట్లో లావుగా ఉండే పర్సన్
ఎలాంటి విజయాలు సాధించాలని కోరుకుంటాడో, ఎలా తనకున్న బరువు వల్ల చేయలేడో అవన్నీ మనకు తెరపైన కనబడుతూ ఉంటాయి. ఒక వన్ సైడ్ లవ్, అందులో ఉమెన్ వన్ సైడ్ లవ్, మెయిన్ కూడా కాదు, ఉమెన్ వన్ సైడ్ లవ్. మీరు ఉమెన్ వన్ సైడ్ లవ్ మన 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 సమాజంలో కనబడుతుంది. మీరు ఏ కాలేజీకి వెళ్ళినా వన్ సైడ్ లవ్ కనబడుతుంటాయి, మీరు చూస్తుండండి. అందువల్ల మేలే కాదు, ఫిమేల్ వన్ సైడ్ లవ్లు కూడా ఉంటాయి. ఇందులో ఫిమేల్ వన్ సైడ్ లవ్ తన జీవితం కన్నా తనకు తన లవరే ముఖ్యం. అంతకుముందు పరిచయం లేని బిగ్ బాస్ హౌస్లో మాత్రమే పరిచయమైన తన లవర్ కొరకు తన క్యారెక్టర్ కూడా వదులుకోవడానికి సిద్ధపడే ఒక క్యారెక్టర్ ఉంటాడు. ఇది మన నిజ జీవితంలో కూడా ఉంటుంటారు. ఇంజనీరింగ్ చదివే అమ్మాయి ఎవరినో ప్రేమిస్తుంది, వాడి ప్రేమ కోసం తన చదువులే మానేస్తుంది, తన చదువు పోగొట్టుకుంటుంది. సో సేమ్ క్యారెక్టర్ మనకు ఆడ బిగ్ హౌస్లో కనబడతారు, బిగ్ బాస్ హౌస్లో. ఇలా మన హ్యూమన్ సొసైటీలో ఉండే మనం నిత్యము చూసేటువంటి క్యారెక్టర్స్ ఇంకో ఇంట్లో మనం చూస్తున్నాం, స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అందువల్ల కానీ అందులో పార్టిసిపేటరీ. ఇప్పుడు మనకు నిత్య జీవితంలో మన ఇంట్లో ఒక కోపిస్ట్ ఉంటాడు, ఒక పొగరబోతుంటాడు, ఒక బాగా ప్రేమగా ఉండే మనిషి ఉంటాడు, ఒక తొందరపడుతూ బీపీ ఎక్కువ అరిచేవాడు ఉంటాడు, ఒక ఎవరిని పట్టించుకొని వాడు ఉంటాడు, వాడు ఐసోలేషన్లో వాడి ప్రపంచంలో వాడున్నవాడు. వీళ్ళందరూ ఉంటారు. కానీ వీళ్ళందరిపైన మనం కామెంట్ చేయలేము. మనకు తెలిసిన వాళ్ళ మన హౌస్, మన ఎక్స్టెండెడ్ హౌస్లో కామెంట్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఉదాహరణకు బాగా కోపం వచ్చే వ్యక్తిని కోపం వస్తుంది అన్నాం అనుకోండి, వాడు ఇంకా కోపం ఎక్కువ వస్తుంది. లేదు ఏది పట్టించుకొని కొడుకో బిడ్డో ఉంటారు అన్నాం అనుకోండి, నీకెందుకు వాళ్ళు ఫీల్ అయి ఉంటారు. అందువల్ల మన హౌస్లో ఉండేటువంటి వివిధ రకాల స్వభావాల వ్యక్తుల పైన మనం వ్యాఖ్యానించాం. ఎందుకు వ్యాఖ్యానించామంటే దానివల్ల పర్యవసనం ఉంటుంది, కాన్సిక్వెన్స్ ఉంటుంది. కానీ మన బిగ్ బాస్ హౌస్లో స్క్రీన్ పైన చూస్తున్న వ్యక్తుల స్వభావాల పైన మనము రియాక్ట్ కాగలుగుతాం. ఎందుకు? నో కాన్సిక్వెన్సెస్. నీకు ఒక నచ్చలేదు అనుకోండి, నువ్వు ఓపెన్గా వాళ్ళు నచ్చలేదు అని చెప్తావు. ఓ నచ్చారనుకోండి, నాకు వాళ్ళు నచ్చారు అని చెప్తావు. నాకు రోహిణి నచ్చింది, నాకు గౌతమ్ నచ్చలేదు అనుకోండి, చూపెట్టుకోవచ్చు నువ్వు. అందువల్ల దాని ప్రజలు కాన్సిక్వెన్స్ ఉండవు. అదే నీ ఇంట్లో ఇంకో పలానా అక్క నచ్చింది, తమ్ముడు నచ్చలేదు అన్నావు అనుకోండి, రేపటి నుంచి తమ్ముడితో మాట్లాడు. అందుకే మన ఆ కాన్సిక్వెన్స్ ఉంటుంది కనుక తమ్ముడు అక్క నచ్చింది అని చెప్పం, తమ్ముడు నచ్చలేదని కూడా చెప్పం. కానీ ఇక్కడ నచ్చుతుంది మనకు. అక్క నేను ఓపెన్గా నచ్చచ్చు, గౌతమ్ నచ్చలేదని చెప్పచ్చు. మీరు మన జీవితాల్లో కూడా ఒక ఫెయిల్యూర్ అయ్యి తర్వాత ఒక అనుకోని పరిస్థితుల్లో అవకాశం వచ్చి మళ్ళీ విజయం సాధించిన వ్యక్తులు ఉంటారు. ఒక 10th క్లాస్ ఫెయిల్ అవుతారు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతారు, ఏదో లక్కీలీ పాస్ అయ్యి టాప్ పొజిషన్కి వస్తారు. అలాంటి వాళ్ళంటే అందరము గౌరవిస్తాం. ఇప్పుడు ఇందులో ఇప్పుడు గౌతమ్ అనుకుంటాను క్యారెక్టర్ సేమ్ అలాగే ఒక దశలో ఎలిమినేట్ కావాలి. కానీ మణికంఠ అనే ఒక పర్సన్, ఒక ప్లేయర్, ఆయన సెల్ఫ్గా ఎలిమినేట్ అవుతాడు. ఇక నాకు ఓపిక లేదని. ఆ సెల్ఫ్ ఎలిమినేట్ కావడం వల్ల గౌతమ్ మిగిలిపోతాడు. లేకపోతే గౌతమ్ ఉండేవాడు కాదు, వెళ్ళిపోయేవాడు. గౌతమ్ ఎలిమినేట్ కావాల్సిన వాడు ఉంటాడు, ఉండి ఫైనల్ దాకా వస్తాడు. అంటే చూడండి, మణికంఠ కనుక సెల్ఫ్ ఎలిమినేట్ కాకపోతే గౌతమ్ అవకాశం ఉండేది కాదు, హౌస్లో కంటిన్యూ అయ్యేవాడు కాదు. అలా ఒక అనుకోని అవకాశాన్ని తీసుకొని కూడా చివరకు ఫైనల్లో మళ్ళీ టాప్ 2లో వస్తాడు. సాధారణంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటే హౌస్లో మొదటి నుంచి ఉండరు, మధ్యలో ఎంటర్ అవుతారు. వాళ్ళు అంతకుముందు షోల్లో ఉన్న వాళ్ళు లేదా పాపులర్ వ్యక్తులను పెడతారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయిన వాళ్ళు జనరల్గా గెలవరు. మీరు చూస్తే లేదంటే గౌతమ్ వచ్చేవాడేమో, సో ఈ రేలంగి మామయ్య నిఖిల్ లేకపోతే వచ్చేవాడేమో. సో అలా గౌతమ్ క్యారెక్టర్ మన ఇళ్లలో ఉండే క్యారెక్టరే. ఇప్పుడు నేను గౌతమ్ని చూసినప్పుడు నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడు. అదే ఎంత ఒక అవకాశాన్ని తీసుకొని ఎంత అద్భుతంగా ఎదిగాడు చూడండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై బ్రదర్ అనిపించింది నేను చూసినప్పుడు. సో అందుకల్ల ఎందుకంటే నా నిజ జీవితంలో నేను చూసిన క్యారెక్టర్ కనుక ఇలా ప్రతి ఒక్క క్యారెక్టర్ మీరు గమనించండి. ఓ వృద్ధురాలు ఉంటారు, ఒక గంగవ్వ ఉంటుంది, అంటే ఒక ఏజ్ వృద్ధురాలు కూడా అనలేము, ఏజ్డ్ ఉంటారు, ఒక యంగ్ పర్సన్ ఉంటారు, ఒక మేల్ ఉంటారు, ఒక ఫిమేల్ ఉంటారు, కోపిస్ట్ ఉంటాడు, శాంతమూర్తి ఉంటాడు, అందరితో ఘర్షణ పడేటోడు ఉంటాడు, అందరినీ శాంతపరిచి అందరితో సముదాయించే వాళ్ళు ఉంటారు, పక్కవాడికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, పక్కవాడి సహాయం తీసుకోవడం తప్ప ఏది తెలియని వ్యక్తులు ఉంటారు. అసలు ఈ ప్రపంచంతో సంబంధం లేని లో ప్రొఫైల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు తొందరగా ఎలిమినేట్ అవుతుంటారు, ఎందుకంటే వాళ్ళని ఎవరు రియాక్టే కారు. సో ఇన్ని రకాల స్వభావాలు ఎలా అయితే మన చుట్టూ ఉన్న జీవితంలో ఉంటారో అదే రకమైన స్వభావాలు మన స్క్రీన్ పైన కనబడుతూ ఉంటాయి. స్క్రీన్ పైన కనబడుతుంటాయి. మళ్ళీ అది ఫిక్షన్ కాదు, అది స్క్రిప్ట్ కాదు. అంటే మన కుటుంబంలో ఉండే అంశాలను
రాసిన స్క్రిప్ట్ కాదు, అది స్క్రీన్ పైన నిజ జీవితం. అది వాళ్ళు నిజంగా అలా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే 105 రోజుల పాటు నువ్వు బంధించి పెట్టావు కనుక వాళ్ళ రియల్ బిహేవియరల్ ట్రేడ్స్ బయటకు వస్తున్నాయి. అందువల్ల ఇలా బిగ్ బాస్ అనేది ఒక పెద్ద సైకాలజికల్ స్టడీ బేస్డ్ సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే హ్యూమన్ ఎమోషన్స్ ఎలా కనెక్ట్ అవుతుంటాయి అన్నదానికి ఇది ఒక ఇండికేషన్. తర్వాత దీంట్లో ఏమవుతుందంటే మనం ఈ షో చూసినంతసేపే కంప్లీట్ కాదు వ్యవహారం, ఇది బియాండ్ ద షో కనెక్ట్ అవుతుంటారు. బియాండ్ ద షో కనెక్ట్ అయ్యేది ఏంటి? ఇప్పుడు బాహుబలి అయ్యాక టీ స్టాల్లకు కలిసిన ఫ్రెండ్స్ కలిసిన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుంటాడు అని చర్చించుకున్నారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపుంటాడు అన్న ప్రశ్న బాహుబలి 2 విజయానికి కారణమైంది, పైసా ఖర్చు లేకుండా. ఇది కూడా ఏమవుతుందంటే బిగ్ బాస్ అయిపోయాక వాట్సాప్లో నువ్వు చూసావా బిగ్ బాస్ నిన్న వీళ్ళు ఇలా అలా ఎందుకు బిహేవ్ చేశారు, ఇలా ఎందుకు మాట్లాడారు అని చర్చించుకుంటుంటారు. ఇందులో ఒకే రకమైన ఒపీనియన్స్ ఉన్న వాళ్ళు కనెక్ట్ అవుతుంటారు. వాళ్ళు అలా ఉండడమే కరెక్టు, లేదు ఇలా ఉండకపోవడం కరెక్టు వాళ్ళు అని మాట్లాడుకుంటారు. ఒక కమ్యూనిటీ ఏర్పడుతుంది. అంటే బిగ్ బాస్లో ఉండే వివిధ రకాల క్యారెక్టర్స్ ఆ ప్లేయర్స్తో కనెక్ట్ అవుతున్న వ్యక్తులు కూడా మళ్ళీ బయట సమాజంలో కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఒక మీటింగ్లలో మాట్లాడుకున్నారు, కిట్టి పార్టీలో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఒక ఫేస్బుక్లో కమ్యూనిటీలో మాట్లాడుకుంటున్నారు, వాట్సాప్లో మాట్లాడుకుంటున్నారు. ఇది ఆటోమేటిక్గా షోను మల్టిప్లై చేస్తుంది. ఇప్పుడు బిగ్ బ్రదర్ ప్రారంభమైన 25 ఏళ్ల క్రితం అనుకుంటా ప్రారంభమైన, అప్పుడు లేని ఈ డైమెన్షన్ ఇప్పుడు ఆడైంది. ఈ డైమెన్షన్ ఏమవుతుందంటే ఒక మాట్లాడిన దానిపైన, ఇప్పుడు నేను సిరియా యుద్ధం పైన మాట్లాడింది అనుకోండి, ఒక టీ స్టాల్లో కలిసిన వాళ్ళు నాగేశ్వర గారు సిరియా యుద్ధంపై చెప్పారు కదా, అబూ మహమ్మద్ అల్ జలానీ వాడు ఏమో మారేంటంటారా, HTS మారలేదంటారా అని ఇవ్వడం చర్చించుకుంటారు రవిశంకర్. మీకు అబూ బకర్ అల్ బగ్దాది వారసుడు కదా, వాడు మారతాడా? లేదు వాడు మారిండట, వాడు ఇదివరలాగా జిహాదిస్ట్ కాదట అని ఇద్దరు మాట్లాడుకోరు కదా. కానీ ఇంకో రోహిణి గౌతమ్ గేమ్ ఇలా ఉండే, కరెక్టే కదా, గౌతమ్ కరెక్ట్ కదా, రోహిణి కరెక్ట్ కదా అని మాట్లాడుకుంటారు. సిరియా యుద్ధం గురించి మాట్లాడుకున్నారు అనుకోండి, అది కూడా పాపులర్ అవుతుంది. కాకపోవడానికి ప్రసక్తే లేదు. ఆ మేరకు మాట్లాడుకుంటున్నారు కనుకనే నాగేశ్వర్ వీడియోలు సిరియా యుద్ధం పైన మాట్లాడిన కొన్ని వేల మంది చూస్తున్నారు. కానీ మీకు దీనిపై మాట్లాడుకున్నంత 1,00,000 మంది మాట్లాడుకుని దాంట్లో 100 మంది మాట్లాడుకుంటారు. సో అందువల్ల ఈ కమ్యూనిటీ బియాండ్ షో కూడా దీనిపైన చర్చ జరుగుతోంది. ఆ క్యారెక్టర్స్తో ఐడెంటిఫై అయిన వ్యక్తులు బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అంటారు. అంటే వాళ్ళు కలిసి మళ్ళీ చర్చించుకుంటున్నారు. ఇలా ఒక మల్టిప్లై కూడా అవుతుంది. అందువల్ల ఇది ఒక అప్లైడ్ సైకాలజీ. సమస్య ఏంటి? ఇది మరి సమాజం పైన ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఇది నెక్స్ట్ క్వశ్చన్. అంటే సమాజం పైన ఎప్పుడు కూడా ఎంటర్టైన్మెంట్ మా పని కాదు అని ఎంటర్టైన్మెంట్ సృష్టించే వాళ్ళు చెప్తూ ఉంటారు. మేము వీఆర్ ఓన్లీ ఎంటర్టైనింగ్, మాకేం సంబంధం, బిగ్ బాస్ ఇది ఎంటర్టైన్మెంట్ షో. కానీ బిగ్ బాసే కానీ సినిమా కానీ సీరియల్ కానీ కొన్ని రకాల భావాలను సమాజంలో పర్పెచ్యువేట్ చేస్తున్నాయి. మీరు తెలుగు సినిమాల్లో చూడండి, తెలుగు సినిమాలో ఒక ఉమెన్ అన్న ఒక డిఫరెంట్ క్యారెక్టర్, ఎప్పుడు బాధపడే క్యారెక్టరు, గయాలి క్యారెక్టరు ఇలాగే చూపెడుతుంటారు. అంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్లో కూడా ఏం సమస్య ఏంటంటే స్టీరియో టైప్స్ను మరింతగా సమాజంలో బలోపేతం చేస్తున్నాయి. ఏంటి ఆ స్టీరియో టైప్? ఉమెన్ ఎంత గొప్పగా పర్ఫార్మ్ చేసినా సమాజం గుర్తించదు, కుటుంబాలు గుర్తించవు, భర్త ఎక్నాలెడ్జ్ చేయడు. ఇందులో మీకు ఒక పెళ్ళైన వాళ్ళు ఉంటారు, బిగ్ బాస్లో పెళ్లిగాని వాళ్ళు ఉంటారు, ఇద్దరు పెళ్లిగాని వాళ్ళు వచ్చి ప్రేమించుకుంటుంటారు. పెళ్ళైన వాడు ఫీల్ అవుతూ తన భర్తకు దూరం ఉన్నానని ఫీల్ అవుతుంటారు, భార్యకు దూరం ఉన్నానని ఫీల్ అవుతుంటారు, బిడ్డలకు దూరమైన అని ఫీల్ అవుతుంటారు. ఈ ఇన్ని రకాల ఎమోషన్స్ అన్నీ ఇందులో కనబడుతుంటాయి. అవి తప్పేం లేదు. కానీ స్టీరియో టైప్స్, ఇప్పుడు జెండర్ బయాసెస్, మనిషి ఫేర్గా ఉన్నాడా, ఫేర్ అన్న పదం పైన తీవ్ర వ్యతిరేకత వస్తుంది. వాట్ ఈజ్ ఫేర్ అని? ఫేర్ అంటే తెల్లగా ఉంటేనే గొప్పవాడా అని సమాజం నుండి ఒక స్టీరియో టైప్ అది. అలాగే లావు సన్న సమాజంలో ఉండే స్టీరియో టైప్. లావు ఉంటే సన్నంగా ఉంటే తేడా ఏంటి అని నాలాంటి వాడు అంటాడు. కానీ సమాజం అట్లా ఉండదు. లావు ఉన్న వాళ్ళని ఒకవైపుగా చూస్తారు, సన్నగా ఉన్న వాళ్ళు ఒకవైపుగా చూస్తారు. ఫేర్ అని చెప్పబడే వైట్గా ఉన్న వాళ్ళు ఒక రకంగా చూస్తారు, లేని వాళ్ళు ఒక రకంగా చూస్తారు. ఉమెన్ అండ్ మెన్ ఈ రకమైనటువంటి స్టీరియో టైప్స్ను స్క్రీన్ పైన కన్సాలిడేట్ చేసి సమాజంలో వాటిని
మరింతగా బలోపేతం చేస్తున్నాయన్నది మొదటి విమర్శ. రెండవది సైకాలజీ భాషలో వైకేరియస్ ఎమోషన్స్ అంటారు. వైకేరియస్ ఎమోషన్స్ అంటే ఏంటంటే మీలో ఉండేటువంటి రకరకాల ఎమోషన్స్ నుంచి బయటపడి మనిషి ఒక గొప్ప మానవునిగా ఎమర్జ్ కావాలి అని అలాంటి ఇంట్రాస్పెక్షన్కు అవకాశం లేని నీ హ్యూమన్ బిహేవియరల్ ట్రేట్స్తో కనెక్ట్ అయ్యేలా మాత్రమే చేసి నీలో ఉండి ఈ వైకేరియస్ ఎమోషన్స్ పెంచుతోంది బిగ్ బాస్ అన్నది రెండవ విమర్శ. మూడోది ఫోకస్ ఆన్ అదర్స్. స్వామి వివేకానంద్ అంటాడు, రోజులో కొంచెం సేపైనా నీతో నీవు మాట్లాడుకో, నీ ఒక డిఫరెంట్ మానవుడిగా ఒక వేరే మానవుడిగా తయారవుతావని. మనం ఎంతమంది చేస్తామని చెప్పండి. జీవితంలో రోజులో ఒక అర్ధ గంట స్పీక్ టు యువర్ సెల్ఫ్. నేనేంటి, నా ప్రవర్తన ఏంటి, నా స్వభావం ఏంటి, నేను చేస్తున్న పనేంటి, నేను వివరిస్తున్న తీరేంటి, కుటుంబ సంబంధాలు నేను ఎలా మెయింటైన్ చేస్తున్నా అన్నీ. జస్ట్ స్పీక్ టు యువర్ సెల్ఫ్. నువ్వు చాలా రిఫార్మ్డ్గా చాలా మంచి పర్సనాలిటీగా ఎమర్జ్ అవుతావు ఇఫ్ యూ కెన్ స్పీక్ టు యువర్ సెల్ఫ్. ఎందుకంటే ఎవరూ లేకుండా నువ్వు ఒక్కనివి నీతో నువ్వే మాట్లాడుకున్నావు అనుకోండి. నాకొచ్చి ఎవరన్నా నా ఇంట్లో ఉన్న వాళ్ళు నా భార్య చెప్పింది అనుకోండి, నీ కోపం నీకు ఇంత తొందరపాటు ఎందుకు, నీ కోపం ఎక్కువ ఎందుకు అంటే, నేను కోపం నాకు ఉన్నదని తెలిసి కూడా తొందరపడుతున్నానని తెలిసి కూడా నేను డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతాను. నేను డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి నాకేముంది ఆ కోపం నీకు లేదా, నువ్వు నాకు చెప్పేదాన్ని వినవా అని రియాక్ట్ అవుతుంటాడు. కానీ నాకు నేనే మాట్లాడుకున్నాను అనుకోండి, మరి నేను కోపానికి వస్తున్నానా, నాలో ఎందుకు శాంతం ఉండడం లేదు, ఏ కారణం కూడా కోపం, ఓహో వర్క్ ప్రెషర్ పెరుగుతుంది తగ్గించుకోవాలి, కోపం ఎందుకు, నేను కొంత లోన్లీనెస్ లోన్గా ఉండాలి, ఎప్పుడు అడావులు ఉండద్దు, ఏది రీజన్ ఏంటి. సో వెన్ ఐ స్పీక్ టు మై సెల్ఫ్ ఐ విల్ బి ట్రూ, వెన్ ఐ స్పీక్ టు అదర్స్ ఐ విల్ నాట్ బి ట్రూ, వెన్ ఐ స్పీక్ టు అదర్స్ ఐ ప్రిటెండ్. నేను నటిస్తాను, నాదేమీ సంబంధం లేదు, కానీ నాకు నేనే మాట్లాడుకున్నప్పుడు నటించను, జీవిస్తాను. అందువల్ల నిరంతరం నీతో నీవు మాట్లాడుకోని స్వామి వివేకానంద చెప్తే బిగ్ బాస్ అందుకు రివర్స్గా మనకు చెప్తోంది, నువ్వు ఫోకస్ ఆన్ అదర్స్. పక్కింటూ ఇల్లు పైన కేంద్రీకరించు. ఎందుకు బిగ్ బాస్ చూస్తున్నంతసేపు ఆ సీజన్, ఇప్పుడు సీజన్ 8 సీజన్ అయిపోయేంతసేపే కాదు, నెక్స్ట్ సీజన్ వరకు కూడా మనిషి అదర్ హౌస్ పైన మాట్లాడుకుంటాడు. ఈ ఫోకస్ ఆన్ అదర్ అనేది మనిషిని సమాజంలో మనిషిని బెనిఫిట్ చేయదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, నీతో నీవు ఇంట్రాస్పెక్షన్, అది ఎక్కడ మనకు చూపెట్టరు కదా. అందువల్ల ఇలా దానిపైన ఇదొక సైకాలజీకి రిలేటెడ్ అయిన సోషల్ ఎక్స్పెరిమెంట్ కనుక కొన్ని ప్రెజడిసెస్ను బలోపేతం చేస్తుంది, కొన్ని ఎమోషన్స్ను వైకేరియస్ ఎమోషన్స్ ఇంటర్నలైజ్ చేసుకోవటానికి ఇది కారణమవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ కాకుండా ఫోకస్ ఆన్ అదర్ సిండ్రోమ్ క్రియేట్ చేస్తుంది. కొన్ని స్టీరియో టైప్స్ను బయాసెస్ను సమాజంలో బలోపేతం కన్సాలిడేట్ చేస్తుంది, పర్పెచువేట్ పెంచుతుంది. ఇలాంటి విమర్శలు కూడా బిగ్ బాస్ పైన ఉన్నాయి. బట్ ఏదైనా ఏదో ఒక ఎమోషన్ ట్రిగర్ చేస్తేనే పాపులర్ అవుతుంది. ఐదర్ యూ క్రియేట్ పాజిటివ్ ఎమోషన్ ఆన్ దట్ ఆర్ ఈవెన్ ఏ నెగిటివ్ ఎమోషన్. సో నెగిటివ్ ఎమోషన్ అయినా పాజిటివ్ ఎమోషన్, ఏదో ఒక ఎమోషన్ ట్రిగర్ చేసినప్పుడే అది రియాక్షన్ కారణమై పాపులర్ చేస్తుంది. ఏ ఎమోషన్ ట్రిగర్ చేయలేదనుకోండి అది పాపులర్ కాదు. అందులో నెగిటివ్ ఎమోషన్ ట్రిగర్ చేస్తే ఇంకెక్కువ పాపులర్ అవుతుంది. అందువల్ల ఎమోషన్స్ను బిగ్ బాస్ మనకు తెరపైన చూపెడుతుంది. ఆ ఎమోషన్స్తో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఆ ఎమోషన్స్తో క్యారీ అవుతున్నారు, ఆ ఎమోషన్స్ను ట్రిగర్ చేస్తున్నారు కనుక బిగ్ బాస్ ఇంత పాపులర్గా మారింది.